స్పీచ్ చెప్తున్నాడు. అలాగే ఎవరైనా ఇంకా నేమ్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటే రెడీగా ఉండండి. సంతోష్ తర్వాత చెప్తారు. అండ్ ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్. Good morning, everyone. I am studying 10th class. Wish you a very happy Republic Day. మనమందరం ఈరోజు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా రిపబ్లిక్ డే. బాగా అందరూ ఫ్యాన్సీ డ్రెస్లో వచ్చారు, బాగా హ్యాపీగా మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అసలు మనం రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము? 1600 ఇయర్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఫస్ట్ టైం ఇండియాకి వచ్చింది. ఎందుకు వచ్చింది? ట్రేడింగ్ కోసం వచ్చింది. అయితే ట్రేడింగ్ కోసం వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ మెల్లగా మనల్ని రూల్ చేయడం స్టార్ట్ చేసింది. అందుకని మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ వద్దు అని స్టార్ట్ చేసిండేదే 1857 రివోల్ట్. ఈ రివోల్ట్ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీపై బ్రిటిష్ రూల్ వచ్చింది. ఈ బ్రిటిష్ రూల్లో మన ఇండియన్స్కి ఉన్న ప్రతి ఒక్క రైట్ని తీసేసుకొని మనందరినీ స్లేవ్స్ లాగా చూస్తారు, బానిసల్లాగా చూస్తున్నారు మన ఇండియన్స్ అందరినీ. కాబట్టి అప్పుడు స్టార్ట్ అయింది మన ఫ్రీడమ్ మూమెంట్. 1857 రివోల్ట్ మొదలుకొని క్విట్ ఇండియా మూమెంట్ లాస్ట్ వరకు మనం ప్రతి ఒక్క ఫ్రీడమ్ మూమెంట్ని చూసాం. ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రాణ త్యాగాన్ని మనం చూసాం. అట్లా ఎంతో మంది కష్టపడింటేనే మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్న ఫ్రీడమ్ మనకు వచ్చింది. అయితే ఆగస్ట్ 15, 1947 రోజు మనకి ఫ్రీడమ్ వచ్చింది. కానీ మనకు ఇండియాకు ఇప్పుడు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే డెమోక్రసీ. ఎందుకంటే ఇండిపెండెన్స్ లాగా ముందంతా మన ఇండియన్ రూల్ చేసింది బ్రిటిషర్స్. అంతకు ముందంతా మన రాజులు పరిపాలించారు, మొనార్కియల్ రూల్ ఉంది. సో ఇండియాస్ నెక్స్ట్ గోల్ ఇప్పుడు ఏంటంటే డెమోక్రటిక్ కంట్రీ అవ్వడమే. మీ అందరికీ డెమోక్రసీ అంటే ఏంటో తెలుసు, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని. కాబట్టి ఆ డెమోక్రసీ అన్న కళ కూడా నిజం చేసుకోవడానికి ఫామ్ అయిండేదే కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ. ఆ కమిటీకి హెడ్ మనం ఈరోజు అక్కడ ఫోటో పెట్టుకొని పూజ చేస్తున్నామే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంతో మంది కష్టపడ్డారు. దాదాపుగా 2 years 11 months 19 days పాటు కష్టపడిన తర్వాత మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది డ్రాఫ్ట్ అయింది. దాన్ని మనం అడాప్ట్ చేసుకున్న రోజే 1949 నవంబర్ 26. అదే మనము కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే ఆ రోజు మనం అడాప్ట్ చేసుకున్న కాన్స్టిట్యూషన్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యిండేది January 26, 1950. అందుకనే ఇండిపెండెంట్ నేషన్గా ఉన్న మన ఇండియా రిపబ్లిక్గా మారింది. కాబట్టి January 26 మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. కాబట్టి ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి ఒకసారి ఆ కాన్స్టిట్యూషన్ మొత్తానికి ఎసెన్స్ అయిన ప్రియాంబుల్ని మనం ఈరోజు పలుకుదాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు స్టాండ్ అప్ వన్స్. ఒకసారి మనం ప్రియాంబుల్ చెప్పుకుందాం. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political liberty of thought, expression, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of individual and the unity and integrity of nation in our Constituent Assembly this 26th day of November 1949 do hereby adopt, enact, and give to ourselves this Constitution
థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ